హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో జావా 365 ఛాలెంజ్ లో ఈరోజు డే 2 అన్నమాట. సో ఈ ఛాలెంజ్ లో డే 2 లో మనకు వచ్చిన క్వశ్చన్ అయితే ప్రింట్ నేమ్ అని. సో చెక్ చేద్దాం. సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చి ప్రింట్ యువర్ నేమ్. సో ప్రింట్ నేమ్ అనేది మన స్ట్రింగ్ లాగా డైరెక్ట్ గా ఇవ్వచ్చు, లేదా డైనమిక్ గా స్కానర్ క్లాస్ వాడి ఇవ్వచ్చు. సో మనం స్కానర్ క్లాస్ వాడి ట్రై చేద్దాము. ఇంకా నార్మల్ గా కూడా ఎలా ప్రింట్ చేస్తామో కూడా ప్రింట్ చేద్దాం. ఓకేనా? సో గైస్, వీడియో అయితే చేయడం ఈజీ అని అనుకున్నాను, కానీ ఒక్కొక్క వీడియో చేయడానికి 30 మినిట్స్ అయితే పడుతుంది. సో ఎందుకంటే రికార్డింగ్కి, మళ్ళీ రీ రికార్డింగ్కి, వీటన్నిటికి టైం పడుతుంది అనమాట. సో ఇప్పుడు ఒక కొత్త ఫైల్ అయితే క్రియేట్ చేద్దాము. దానికి నేమ్ అని ఇద్దాం. సో NAME నేమ్ డాట్ జావా. సో ఫైల్ నేమ్ అయితే నేమ్ డాట్ జావా అని ఇచ్చాము. సో ఇవ్వగానే ఇది క్యాపిటల్ నేమ్ డాట్ జావా ఫైల్ ఇస్ అన్ట్రాక్డ్. ఓకే, యాక్చువల్లీ గిట్ అనేది బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంది. సో అందువల్ల అనుకుంటా ఇది. సో మన ఐడి ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే దాంతో అదే ఫిక్స్ చేయగలదు అనమాట. సో రీనేమ్ ఫైల్ టు నేమ్ డాట్ జావా ఆర్ రీనేమ్ టైప్ టు నేమ్. ఓకే, రీనేమ్ టైప్ టు నేమ్. సో ఇట్స్ ఓకే. లెట్స్ సెకండ్ మనకి ఏంటంటే మెథడ్, మెయిన్ మెథడ్ రాయాలి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్, సారీ మెయిన్ మెథడ్ లోపల స్ట్రింగ్స్ అని వస్తుంది. స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. నేను మీకు చెప్పాను కదా, ఇది ఎలా ఉందో అలాగే గుర్తుపెట్టుకోండి. లైక్ దీనికి ఏమంటారు, దీని ఎక్స్ప్లెనేషన్ అయితే మనం వెళ్ళే కొద్దీ మనం నేర్చుకుంటాం, ప్రాబ్లమ్ సాల్వ్ చేసే కొద్దీ. సో ఇది మన బేసిక్ స్ట్రక్చర్. సో మీరు ఎప్పుడైనా ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేయగానే ఈడి వరకు టైప్ చేయండి, మీకు ఏం ఎర్రర్ రాకుండా చూసుకోండి. సో ఎర్రర్ ఇన్ ద సెన్స్ రెడ్ కలర్ మార్క్ అయితే వచ్చింది కదా, అది రాకుండా చూసుకోండి. సో దీని తర్వాత నుంచి మన ప్రోగ్రామింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం స్కానర్ క్లాస్ అని వాడాలి. ఓకే, వితౌట్ స్కానర్ క్లాస్ ఫస్ట్ చేద్దాం. మనం డే 1 రోజు చేసేటప్పుడు నేను మీకు చెప్పాను ప్రింట్ చేయాలంటే ఎలా చేస్తామని. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ కానీ ప్రింట్ కానీ. సో ఇందులో కానీ మీరు డైరెక్ట్ మీ నేమ్ ఇచ్చారు అనుకోండి, JSWNTH జశ్వంత్ అని. సో నా నేమ్ ఇచ్చాను, నేను రన్ చేశానంటే డన్, మన ప్రింటింగ్ నేమ్ అయితే అయిపోయింది. సో ఛాలెంజ్ అయితే అయిపోయింది. కానీ అది కాదు మనకు కావాల్సింది. మనం నేర్చుకునే దాంట్లో దానికి సంబంధించిన విషయం కూడా నేర్చుకోవాలి, అంటే సరౌండింగ్ రిలేటెడ్ థింగ్స్ కూడా నేర్చుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం నేమ్ జశ్వంత్ ఇచ్చాం. ఇది ఎన్నిసార్లు రన్ చేసినా జశ్వంత్ అనే ఇస్తుంది. కానీ యువర్ నేమ్ అంటే నీ నేమ్ ప్రింట్ చేయాలనుకుంటున్నాం ఇప్పుడు. సో అప్పుడు ఏం చేయాలి? ఇలా ఇస్తే వచ్చేస్తుందా యువర్ నేమ్? ఏదో ఎర్రర్ వస్తుంది. ఏమంటుందంటే క్యాంట్ యువర్ యూజర్ నేమ్ కెనాట్ బి రిజాల్వ్ టు ఏ వేరియబుల్ అంట. అంటే యువర్ నేమ్ అనేది ఒక వేరియబుల్ కాదు ఇక్కడ. ఇప్పుడు మనం వేరియబుల్ కాన్సెప్ట్స్ కోసం, వేరియబుల్ అంటే ఏంటంటే అదొక బాక్స్ అనమాట. దానికి నువ్వు ఒక వాల్యూని అసైన్ చేస్తావు. ఎలాగంటే నీ రోల్ నెంబర్కి నీ అనే ఉంటుంది, అర్థమైందా? సో ఒక రోల్ నెంబర్కి నీ నేమ్ ఎలా అయితే అసైన్ చేస్తావో, ఒక వేరియబుల్ అనేది ఒక బాక్స్. ఆ బాక్స్కి ఆ వేరియబుల్కి నువ్వు ఒక వాల్యూని అయితే అసైన్ చేస్తావు. సో ఇప్పుడు మనం యువర్ నేమ్ అనే దానికి నీ నేమ్ని ఇద్దాం అనుకుంటున్నాం. సో యువర్ నేమ్ NAME నేమ్, ఇది ఏ టైపు? యువర్ నేమ్ అనేది ఒక స్ట్రింగ్ అవుతుంది, అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. స్ట్రింగ్ యువర్ నేమ్, నీ నేమ్ని ఇవ్వాలి. సో ఇప్పుడు ఇలా ఇచ్చాను అనుకో, యువర్ నేమ్ ఇక్కడ JSWNTH జశ్వంత్ అని ఇచ్చాను అనుకో. సో ఎండింగ్లో ఎప్పుడు సెమీకోలన్తో ఎండ్ అవుతుంది జావా అనేది. సో ఇప్పుడు రన్ చేశానంటే ఇదిగో ఇక్కడ జశ్వంత్ అని మళ్ళీ ప్రింట్ అయింది. ఓకే, ఇది కూడా ఓకే. కానీ ఇప్పుడు కూడా మనం ఇక్కడ హార్డ్ కోడ్ ప్రింటింగే చేస్తున్నాం కదా. సో ఇలా కాకుండా నువ్వు ఒక వాల్యూని ఇవ్వాలనుకుంటున్నావు అంటే నువ్వు రీడ్ చేయాలి. అంటే నువ్వు కీబోర్డ్లో ఇచ్చిన ఎంటర్ ఏదైతే ఇస్తున్నావో సిస్టమ్ డాట్ ఇన్పుట్లో నువ్వు రీడ్ చేయాలి. సో రీడ్ చేయడానికి ఉన్న మెథడే స్కానర్ క్లాస్. సో మనం ఏం చేయాలంటే ముందు ఒక స్కానర్ క్లాస్. సో మీరు ఇందులో ఇప్పుడు క్లాస్ అంటే ఏంటని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. క్లాస్ అంటే క్లాస్ అనేది వాడి మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఆబ్జెక్ట్ లోపల మెథడ్స్ ఉంటాయి. అంటే మన ఈ క్లాస్ మెథడ్స్ ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే ఇన్బిల్ట్ గా వాడిచ్చిన ఒక ప్రోగ్రామ్స్ మనం వాడాలంటే డైరెక్ట్ గా వాడుకోలేం. సో అందుకోసం కనిపెట్టిన విషయాలు ఈ క్లాస్లని, ఆబ్జెక్ట్స్ అని అవన్నీ. సో ఇప్పుడు స్కానర్ ఉందా? సో స్కానర్ కి ఒక ఆబ్జెక్ట్ నేమ్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడన్నా
ఇది క్లాస్ నేమ్ వస్తది. తర్వాత నెక్స్ట్ నీ యొక్క ఈ క్లాస్‌కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నావు గదా! ఆ ఆబ్జెక్ట్ నేమ్‌ని ఇక్కడ రాయాలి. ఓకే. సో, ఆబ్జెక్ట్ నేమ్ ఏమైతదంటే నేను యాక్చువల్‌గా ఎప్పుడు ఎస్‌సి అని ఇస్తాను. స్కానర్ అని. న్యూ కీవర్డ్ వాడి స్కానర్ లోపల సిస్టమ్ డాట్ ఇన్. సిస్టమ్ డాట్ ఇన్. సో, మీకు తెలుసు ఇది కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. బట్ ట్రస్ట్ మీ మీరు చేసే కొద్దీ ఇది అలవాటైపోద్ది. అంటే మీకు అర్థమైపోద్ది ఏం చేస్తున్నారో మీకే. సో, స్కానర్ అంటే క్లాస్. క్లాస్‌కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. దానికొక నేమ్ ఇచ్చారు. ఇది జస్ట్ రెఫరెన్స్ అన్నమాట. రెఫరెన్స్ అంటే ఆత్మ లేని ఒక బాడీ లాంటిది. సో, దానికి ఆత్మని పంపియాలంటే మనం ఒక న్యూ అనే కీవర్డ్ వాడి ఒక కొత్త ఆత్మని క్రియేట్ చేసి దాంట్లోకి పంపిస్తామన్నమాట. చాలా వైల్డ్‌గుందబ్బా! నా ఎగ్జాంపుల్ అయితే మాత్రం. సో, ఇప్పుడేంటంటే మన ఎస్‌సి సో, మన స్కానర్ క్లాస్‌లో చాలా మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఇవి మెథడ్స్. ఐడీ ఉంటే మనకున్న అడ్వాంటేజ్ అంటే ఇన్‌బిల్ట్‌లో ఉన్న మెథడ్స్ అన్నీ మనకి ఇలా సజెషన్స్‌లో ఇస్తాయి. సో, మనం స్ట్రింగ్‌ని రీడ్ చేయాలంటే మనం వాడే మెథడ్ వచ్చి నెక్స్ట్ లైన్ అన్నమాట. సో, ఇప్పుడు మనం గాని రన్ చేసామంటే సో, కర్సర్ ఇక్కడ ఆగింది. అంటే నేను ఏదైనా ఎంటర్ చేయడానికి వెయిట్ చేస్తుంది. జేఎస్ఎన్టీహెచ్ అని ఎంటర్ చేశానంటే అది జశ్వంత్ అని మళ్ళీ టైప్ ఇచ్చింది. సో, మనకి ఇలా కాదు యువర్ నేమ్ ఈస్ అంటే ఫస్ట్ నువ్వు ఏదైతే స్ట్రింగ్ ఇవ్వాలనుకుంటున్నావు. యువర్ నేమ్ ఈస్ స్ట్రింగ్‌ని వేరియబుల్‌ని డిఫర్ చేయడానికని మనం ప్లస్ వాడతాం. అంటే కన్కాటినేట్ చేయడానికి. కన్కాటినేట్ అంటే యాడ్ చేయడం పక్కపక్కన పెట్టడం అన్నమాట. ఇప్పుడు గాని మనం ప్రింట్ చేసామంటే ప్రింట్ కాదు రన్ చేసామంటే మనల్ని అడుగుతుందన్నమాట. నీ నేమ్ ఏంటి అని. ఇప్పుడు నా నేమ్ సన్నీ అని ఇచ్చానంటే యువర్ నేమ్ ఈస్ సన్నీ అని వచ్చింది. అదే నేను మన నేమ్ జశ్వంత్ అని ఇచ్చానంటే ఓట్ జశ్వంత్ అని ఇస్తే యువర్ నేమ్ ఈస్ జశ్వంత్ అని వచ్చింది. ఇక్కడ. సో, నాకు తెలిసినందరికి ఓకే. ఇంకో విషయం ఏంటంటే సో, ఇలా ఉంది గదా! ఇలా మనం ఓన్లీ స్ట్రింగ్‌నే గాదు. మనం ఏ టైప్ అయినా రీడ్ చేయొచ్చు. దాన్ని మీరు ఎక్స్‌ప్లోర్ చేయండి. ఎలాగంటే డాట్ నెక్స్ట్ మెథడ్ ఉంది గదా! తీసి నెక్స్ట్ ఇంట్ అని ఉంటది. అది నంబర్‌ని రీడ్ చేయడానికి. సో, ఇంట్ ఓకే. ఇంట్‌లో ఐ క్యాపిటల్ ఉండదు. యాహ్! సో, ఇప్పుడు మనం రన్ చేసామంటే సో, ఇంటిజర్ టైప్. ఇంటిజర్ అంటే నంబర్ అన్నమాట. నంబర్‌ని మాత్రమే ఇవ్వగలం. సో, సపోజ్ నేను 50 ఇచ్చాననుకోండి. యువర్ నేమ్ ఈస్ 50 అని వస్తదన్నమాట. సో, ఇలా మెథడ్స్‌ని మీరు ఎక్స్‌ప్లోర్ చేయాలి. సో, ఇందులో ఏంటంటే ఇచ్చిన ప్రాబ్లమ్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం, దానికి సంబంధించిన టాపిక్స్ చెప్పడం నా పని. దాంట్లో ఏమన్నా ఎక్స్‌ట్రా ఉంటే దాన్నేంటంటే మనం మీరు ఎక్స్‌ప్లోర్ చేయాలన్నమాట. సో, ఎప్పుడైతే మీరు ఇంట్రెస్ట్ పెట్టి ఎక్స్‌ప్లోర్ చేస్తారో, అప్పుడు మీరు ఇంకా నేర్చుకుంటారు బాగా. సో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. దిస్ ఈస్ జశ్వంత్ సైనింగ్ ఆఫ్. బాయ్. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up.